హలో అండి. వెల్కమ్ టు శ్రీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో శీతాకాలంలో తప్పకుండా తినవలసిన నువ్వుల లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఈ నువ్వులకి సహజంగా వేడి చేసే స్వభావం ఉంటుంది కాబట్టి, వీటిని శీతాకాలంలో తీసుకోవటం వలన చర్మం పొడిబారకుండా, పగుళ్ళు లేకుండా చాలా హెల్తీగా ఉండటానికి బాగా ఉపయోగపడతాయి. సో, ఇంక లేట్ చేయకుండా హెల్తీ అండ్ టేస్టీ నువ్వుల లడ్డు రెసిపీ ప్రాసెస్ ఏంటో వీడియోలోకెళ్ళి చూద్దాము. ఈ నువ్వుల లడ్డు ప్రిపేర్ చేయడం కోసం ఇక్కడ నేను 3 కప్పుల నువ్వులు తీసుకుంటున్నాను. వెయిట్‌లో వచ్చేసి హాఫ్ కేజీ నువ్వులండి. ఈ నువ్వులలో డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా గిన్నెలోకి వేసుకొని తగినన్ని వాటర్ పోసి చేత్తోటి లైట్‌గా రబ్ చేస్తూ క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా క్లీన్ చేసిన తర్వాత సన్నటి రంధ్రాలున్న గిన్నెలోకి గానీ లేదా కాటన్ క్లాత్‌లోకి గానీ తీసుకొని వాటర్ అన్నింటిని ఫిల్టర్ చేసుకోవాలి. నీళ్ళన్నీ వడారిన తర్వాత ఏదైనా ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని ఫ్యాన్ గాలికి గానీ లేదా ఎండలో కానీ ఒక అరగంట సేపు ఆరబెట్టామంటే ఈజీగా డ్రై అయిపోతాయి. చాలా త్వరగానే ఆరిపోతాయండి. ఈ నువ్వులు తడారేలోపు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి పాన్ లోకి ఒక పావు కప్పు పల్లీలు వేసి లో టు మీడియం ఫ్లేమ్ లో బాగా వేయించుకోవాలి. పల్లీలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఒక పావు కప్పు పల్లీలను వేసుకోండి. ఈ పల్లీలు చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్ లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత ఇదే పాన్ లోకి ఒక పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోండి. ఇక్కడ ఇంకొంచెం ఎక్కువగా ఉంటే వేసేస్తున్నాను. ఎండు కొబ్బరి కూడా హెల్త్ కి చాలా మంచిది. జస్ట్ ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేస్తే సరిపోతుందండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి వేసుకొని వీటిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత ఇదే పాన్ లోకి ఒక పావు కప్పు బాదం పప్పు వేసి వీటిని కూడా లో టు మీడియం ఫ్లేమ్ లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఆప్షనల్ అండి. అంటే ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. వేసుకోవడం వల్ల లడ్డూలు మరింత టేస్టీగా ఉంటాయి. బాదం పప్పు కూడా ఒక 2-3 నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. నెక్స్ట్ ఇదే పాన్ లోకి ఇంకొక పావు కప్పు జీడిపప్పు కూడా వేసి వీటిని కూడా ఒక 2-3 నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. చూడండి, జీడిపప్పు కూడా చక్కగా వేగిపోయాయి కదా. వీటిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఈ లడ్డూలు మంచి టేస్టీగా అండ్ ఫ్లేవర్ఫుల్ గా ఉండటం కోసం ఒక 10 ఇలాచీని కూడా వేసుకొని వీటన్నింటిని రెడీగా పక్కన పెట్టేసుకోండి. అంటే పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి. ఈలోపు నువ్వులు చూద్దాము. నువ్వులు కూడా చక్కగా ఆరిపోయాయి చూడండి. నేనైతే ఒక అరగంట పాటు ఎండలో పెట్టానండి. చక్కగా ఆరిపోయాయి. అంత టైం లేదు అనుకున్నప్పుడు మనం డైరెక్ట్ గా ఫ్రై చేసుకోవచ్చు. ఫ్రై చేస్తాం కాబట్టి ఎలాగో అందులో ఉన్న తడి మొత్తం పోతుంది. వీటిని ఫ్రై చేసుకోవడానికి వీలుగా, అంటే కలుపుకోవడానికి వీలుగా ఉండేటట్టు ఒక పెద్ద పాన్ లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో వేయించేసుకొని తర్వాత లో ఫ్లేమ్ లో ఇవి కొంచెం చిటపటమని సౌండ్ వచ్చేంత వరకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని కూడా ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు మనం ముందే వేయించుకున్న పల్లీలు, ఎండు కొబ్బరి, జీడిపప్పు, బాదం పప్పు ఉన్నాయి కదా. వీటన్నింటిని మిక్సర్ జార్లోకి వేసేసుకొని పల్స్ మోడ్ లో గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కొంచెం కోర్స్ గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పూర్తిగా చల్లారిన నువ్వులను కూడా గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేయకుండా సగం సగం వేసుకొని మరీ మెత్తగా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం పలుకుగా ఉండేటట్టు జస్ట్ పల్స్ మోడ్ లో గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇదే విధంగా మొత్తం నువ్వుల్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత గిన్నెలోకి వేసేసుకొని ఇందులోకి 3 కప్పుల బెల్లం తురుము వేసుకోవాలి. కొంచెం బాగా సన్నగా తురిమిన బెల్లం వేసేసుకోండి. మనం నువ్వులు, పల్లీలు అన్నీ కలిపి 4 కప్పుల దాకా తీసుకున్నాం కదా. 3 కప్పుల నువ్వులు, మిగతావన్నీ 1 కప్పు దాకా తీసుకున్నాము. వీటన్నింటికి 3 కప్పుల బెల్లం కరెక్ట్ గా సరిపోతుంది. అంటే 1 కప్పు నువ్వులు తీసుకుంటే 3/4 కప్పు బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిపేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలండి. జస్ట్ పల్స్ మోడ్ లో గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకొని జస్ట్ పల్స్ మోడ్ లో గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. బాగా ఎక్కువగా గ్రైండ్ చేసామంటే నువ్వులలో ఆయిల్ రిలీజ్ అయిపోయి ముద్దలాగా అయిపోతుంది. గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా పొడి పొడిగా ఉండాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండి మొత్తాన్ని గిన్నెలోకి వేసేసుకొని ఒకసారి మళ్ళీ అంతా బాగా కలుపుకోవాలి. అంటే బెల్లం ఒక దాంట్లో ఎక్కువగా ఉండొచ్చు, ఒక దాంట్లో తక్కువగా ఉండొచ్చు కదా. ఈ విధంగా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకున్నామంటే టేస్ట్ కరెక్ట్ గా సరిపోతుంది. అలాగే ఇందులో మనం నువ్వులతో పాటు పల్లీలు, ఎండు కొబ్బరి, జీడిపప్పు, బాదం పప్పు వేసాం కాబట్టి ఈ లడ్డూలు మరింత రుచిగా ఉంటాయి. అలాగే ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా ఈ నువ్వులలో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ అధికంగా ఉండటం వలన పిల్లలకే కాకుండా పెద్దవాళ్ళకి కూడా బోన్స్ స్ట్రాంగ్ గా ఉండటానికి, అలాగే చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి ఈ లడ్డూలు రోజుకొకటి తీసుకోవటం వలన బాగా ఉపయోగపడతాయి. కాబట్టి రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా బెల్లం కలిసేటట్టు బాగా కలిపిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం ఒక 2 టీ స్పూన్ల నెయ్యిని వేసేసి మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిపి కావాల్సిన సైజులో లడ్డు లాగా చుట్టేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ నువ్వుల లడ్డు రెడీ అయిపోతుంది.
మనం తీసుకున్న క్వాంటిటీకి నాకు 38 లడ్డూలు అయ్యాయండి. సైజుని బట్టి 30-40 దాకా అవుతాయి. అలాగే ఈ లడ్డూలు 15 రోజుల నుండి 20 రోజుల వరకు నిల్వ ఉంటాయి. సో, మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్‌ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.